హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఉస్మానియా యూనివర్సిటీ చూపిద్దామని వచ్చాను. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అది ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు నేను ఉన్నది తార్నాక ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం. ఈ లెఫ్ట్ సైడ్లో పైన చూస్తున్నారు కదా, బోర్డ్స్ ఉంటాయన్నమాట అన్ని క్లారిటీగా. ఈ లెఫ్ట్ సైడ్ వే వచ్చేసి హెల్త్ కేర్ సెంటర్, ఫ్యాకల్టీ క్లబ్. ఈ రైట్ సైడ్ వే వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఈ చెట్లు చూస్తున్నారు కదా, చాలా పచ్చగా ఉంటుందండి, గ్రీనరీగా. చలికాలంలో అయితే అసలు మనం ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ వేలో చాలామంది ట్రావెల్ చెయ్యరు, ఎందుకంటే చాలా చాలా చల్లగా ఉంటుంది. బయట టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్కి చాలా హెవీగా అంటే హైగా ఉంటుందన్నమాట. ఈ రైట్ సైడ్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, ఓయూ అని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ బిల్డింగ్ ఇదే వస్తుంది. చూడండి, మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ఇంకా ముందుకెళ్ళి ఇట్లా వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్, లెక్చరర్స్ వాళ్ళు వస్తారు కదా, ఇలా పార్క్ చేసుకొని లోపలికి వెళ్తారు. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి చూడండి, చాలా మంచిగా అంటే నీట్గా ఉంచుకుంటున్నారు వాళ్ళు. ఇది ఫేస్ ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా ట్యాంకర్ వస్తుంది కదా, అక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ ట్యాంకర్ ఇప్పుడు ఇది ఆ వే వచ్చింది కదా, ఆ ట్యాంకర్ వచ్చిన వేలో లైబ్రరీ ఉంటుంది. ఇలా బిల్డింగ్కి ఎంట్రన్స్కి ముందు చూసుకుంటే ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే అవి వస్తాయి కదా, అప్పుడు ఇక్కడ ఫ్లాగ్ ఎగిరేస్తారు. చాలా అందరు స్టూడెంట్స్ వస్తారు, అందరు స్టూడెంట్స్ వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఫేస్ ఎంట్రన్స్ అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసింది 1918లో స్టార్ట్ చేశారు. ఇది కరెక్ట్గా 2017కి 100 years కంప్లీట్ అయిపోయింది. సో 100 years కంప్లీట్ అయినందుకు వాళ్ళు ఒక స్తూపంలాగా, అంటే 100 అనే నెంబర్ తోటి ఒక స్తూపంలాగా వాళ్ళు పెట్టుకున్నారు. నేను మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోదాము. బయటికి వెళ్ళిపోతే కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లోనే చూపిస్తాను నేను మీకు ఆ 100 years అది సింబల్. ఇది నిర్మించింది మార్చ్ 20, 2024లో అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, పార్క్ ఉంది. ఇందులోకి నియర్ బై ఉన్న వాళ్ళు కూడా వాకింగ్కి వస్తారు. ఇక్కడ నుంచి గ్రౌండ్కి రైట్ సైడ్ చూసుకుంటే లేడీస్ హాస్టల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ ఒక వే ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ 2 బిల్డింగ్ నెంబర్ 2 ఉంటుందండి, లేడీస్ హాస్టల్స్. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఈ రైట్ సైడ్లో అన్ని లేడీస్ హాస్టల్సే ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో బ్లాక్ 3 లేడీస్ హాస్టల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వే చూస్తున్నారు కదా, ఇది బయోటెక్నాలజీ బిల్డింగ్ అన్నమాట, ఆ సబ్జెక్ట్కి సంబంధించింది. ఈ రైట్ సైడ్లో సైన్స్ దానికి సంబంధించింది ఉంటుంది. ఇంకా ముందుకెళ్దాము. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు కదా, చూడండి మీరు. చాలా నీట్గా గార్డెన్ లాగా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ ఇంజనీరింగ్ బ్లాక్ ఉంటుంది చూడండి. ఇంజనీరింగ్ బ్లాక్ బీటెక్, ఎంటెక్ వాళ్ళకి బ్లాక్ అన్నమాట ఇది. చాలామంది ఓయూ అంటే ఇంజనీరింగ్ ఉండదు అనుకుంటారు, డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉంది చూడండి. నెక్స్ట్ మనం గ్రౌండ్కి వచ్చేసాము. గ్రౌండ్ విజిట్ చేద్దాం ఇప్పుడు. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ క్రికెట్ ఆడుతున్నారు కదా, వీళ్ళు వచ్చేసి హవర్ బేస్డ్, అంటే పే చేస్తారనమాట. హవర్ కింద పే చేసి వాళ్ళు గ్రౌండ్లో ఆడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, స్టెప్స్ లాగా ఉన్నాయి. అవి కూర్చోడానికి స్టెప్స్ కాదు, అవి కూర్చోడానికి, అంటే స్టెప్సే, కూర్చొని చూస్తారనమాట. మనం ఇప్పుడు చూద్దామా క్రికెట్. అన్న వేస్తున్నాడు బాల్, తమ్ముడు కొట్టేశాడు, బాబాయ్ పట్టలేకపోయాడు. ఇది వచ్చేసి ఇండోర్ స్టేడియం అన్నమాట, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
ఈ రైట్ సైడ్లో ఇప్పుడు చూసాం కదా మనం క్రికెట్ ఆడుతున్నారు. అలా ముందుకు వస్తే ఇంకొక గ్రౌండ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రీ అన్నమాట, అమౌంట్ ఏమి ఉండదు. వీళ్ళు కాలేజ్ వాళ్ళు ఆడుకోవడానికి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే వాళ్ళు ఆడుకోవడానికి ఈ గ్రౌండ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రన్నింగ్ ట్రాక్ అన్నమాట. 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది, సింథటిక్ ట్రాక్ ఇది. మన తెలంగాణ పోలీస్కి సెలెక్ట్ అవ్వాలంటే ఈ ట్రాక్ 4 రౌండ్స్ వేయాలన్నమాట. అప్పుడు 1600 మీటర్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ట్రాక్టర్ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ వెనకాల మెట్రో అనమాట, మెట్రోకి దగ్గరగానే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. అన్ని 5 కోర్ట్స్ ఉంటాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నవీన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.